ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై గుండీచా ఆలయానికి ఊరేగే ఈ మహోత్సవం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే సమయం రానే వచ్చింది. కాసేపట్లో జగన్నాథుడి రథచక్రాలు కదలనున్నాయి. ఇటు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్న రథయాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరి జగన్నాథ రథయాత్ర ఒకటి. ప్రతి ఏడాది ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి భారీ రథాలపై ఆలయం నుంచి గుండీచా ఆలయానికి ఊరేగే ఈ యాత్ర భక్తి, సమానత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఏడాది పూరి జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం 2వ రోజు అనగా శుక్లపక్షం విదియ రోజు ప్రారంభమవుతుంది. జగన్నాథ ఆలయం నుంచి స్వామివారికి బలరాముడు, వారి సోదరి సుభద్రకు 3 రథాలను సిద్ధం చేస్తారు. ఈ 3 రథాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జగన్నాథ్ రథాన్ని గరుడ ధ్వజ లేదా నంది ఘోష అని పిలుస్తారు. బలరాముని రథాన్ని తాళధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని పద్మరథం లేదా దర్పదాలన్ అని అంటారు. జగన్నాథుడి నందిఘోష రథం 16 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి తాళధ్వజ రథం ఆకుపచ్చ, ఎరుపు రంగుల అలంకరణతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుభద్రాదేవి పద్మరథం 12 చక్రాలతో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడుతుంది. ఈ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసింది ఒడిశా సర్కార్.